చర్యలు తీసుకోబోతుంది? బీజేపీ మరింత పటిష్టం కాబోతుందా? ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో మనం చర్చిద్దాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ కాళోజీ విజేత గారు ఉన్నారు మనకి. అలాగే వారికి నమస్కారాలు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ గారు ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి మల్లికార్జున గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్, మరొక జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు, సంజయ్ గారు, వారికి కూడా నమస్కారం. అండ్ ఈరోజు డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం. అటు స్టూడియోలో మనతో పాటు శివలాల్ గారు ఉన్నారు. శివలాల్ గారితో మాట్లాడే ముందు మనం కాళోజీ సుజాత గారికి వెళ్దాం. సుజాత గారు చైర్మన్ గారు అది చెప్పండి. ఎస్ చైర్మన్ గారు నమస్తే. సుజాత గారు ఎస్ చాలా కీలక పదవులు ఉన్నారు. ముందు కంగ్రాచులేషన్స్ మీకు. ప్రధానంగా ఒకటి ఇక్కడ అంటే మొన్న హర్యానాలో మీరు అనుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి, ఈజీగా గెలిచేస్తారు, నల్లేరు మీద నడక అనుకున్నా, కానీ అక్కడ చాలా వరకు మీకు అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. ఇక్కడ జార్ఖండ్కు సంబంధించి మీకు ఉన్నటువంటి ఎలియన్స్లో ఉన్నటువంటి పరిస్థితి కానీ బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అక్కడ మహారాష్ట్రలో చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఈ షెడ్యూల్ ఎంతవరకు అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? అమ్మా న్యూస్ పార్టిసిపెంట్స్ కి మీకు భారతదేశంలో బట్టి ఓటర్లను గాని లేదా వాళ్ళ కార్యకర్తల్ని గాని వాళ్ళ నాయకుల్ని నమ్ముకొని పనిచేయట్లేదు, ఈవీఎంలను నమ్ముకొని పనిచేస్తున్నది అనడానికి నిదర్శనం మొన్న హర్యానాలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో అంటే సంబరాలు చేసుకునే విధంగా కూడా ముందు ఎగ్జిట్ పోల్స్ అండ్ అక్కడ జరిగినటువంటి ఎందుకంటే గతంలో మనం చాలా చూసాం. ప్రతిసారి అన్నారు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి రిజల్ట్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటిదే జనరల్ గా ఇప్పటి వరకు అదే జరిగింది అనేది. 1-2 అటు ఇటు అవుతాయి. గెలుపుని ఓటమి గెలుపుగా ఎక్కడ కూడా. ఎస్ శివలాల్ గారు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది ఎక్కడా కూడా, సో తగ్గకుండా. ఎందుకంటే భారత జోడో యాత్ర తర్వాత, భారత న్యాయ యాత్ర తర్వాత పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ గ్రాఫ్ కానీ మీ గ్రాఫ్ కానీ రివర్స్లో ఉంది, అంటే అవరోహణ అంటారు కదా, సో అక్కడ తగ్గుతుంది, మీకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి 2 షెడ్యూల్లో జార్ఖండ్ జరగబోతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా సో మీకున్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతున్నాయి అంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ప్రజలలో మంచి చైతన్యం వచ్చింది. ప్రజలకు కూడా ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఏం చేసింది, ఏం చేయలేదు, ఏం చేస్తుంది అనేది మొత్తానికి రాహుల్ గాంధీ గారు ప్రజలలో తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత భారత్ జోడో యాత్ర అయిన తర్వాత మాకు మంచి స్పందన, ప్రజలలో మంచి అభిమానం వచ్చిన తర్వాత